హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. నేను ఇక్కడ బాలామృతంతో ఒక కొత్త వెరైటీగా ఒక వంట చేద్దామని చూస్తున్నా. చూసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చేస్తాం, ఈ బాలామృతం ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే అంగన్వాడీ వాళ్ళు ఇస్తారు. అది నా మనవాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు అయితే మాకు ఏం చేయాలన్నా కూడా ఏం అర్థం కాలేదు. దాన్ని ఏమైనా ఖాళీగా తినేది మేము. కానీ ఇప్పుడు ఏదన్నా నాకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది కాబట్టి ఏదైనా వెరైటీగా చేద్దామని ట్రై చేస్తున్నా. ఇది చూసి అయితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ కూడా కొట్టండి నా ఛానల్కు. చూద్దాం ఇప్పుడు ఎట్లా ఉంటుందో దీంతో వంట కూడా. ఇలా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నేనైతే నాకు కావాల్సినంత ఒక గంటెడు నెయ్యి వేసుకుంటున్నా. నెయ్యి వేడెక్కాక ఇలా బాలామృతాన్ని తీసి అయితే నేను ఒక 2 బౌళ్ళంతా నెయ్యిలో వేసుకొని మంచిగా వేపుకుంటున్నా. ఒక్కొక్కరు ఇప్పుడు వినాయక చవితి కదా, స్వీట్స్ ఒక్కొక్కరు ఒక్కో వెరైటీగా చేస్తారు. బేసన్ తోటి అంటే శనగపిండి, రవ్వతోటి, బియ్యం పిండితోటి. మనం కూడా ఇలా బాలామృతంతో అయితే ట్రై చేద్దాం. ఎలా వస్తుందో, టేస్ట్ కూడా ఎలా ఉంటుందో ట్రై చేస్తే ఇంకొకసారి ఎప్పుడైనా దొరికినా కానీ వేస్ట్ చేయకుండా తినేటందుకైతే యూజ్ అవుతుంది. ఏం చేసుకోవాలన్నా తెలియక కూడా నా మనలో చిన్నగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఏం వంటలు చేయలేదు, ఉట్టిదే పొడి తినేవాళ్ళం నేనైతే. దీంట్లో ఉన్న చక్కెర మనకు సరిపోద్ది కాబట్టి ఒక పావు కప్పు అంతానే వేస్తున్నా. నేను 3 కప్పుల దాకా పిండి వేసుకున్నా. దాంట్లో ఒక పావు కప్పు అంతా చక్కెర వేసుకుంటున్నా. ఎందుకంటే దాంట్లో ఉన్న చక్కెర సరిపోదు. మీరు ఇది సప్పగా ఉంటే కూడా తినబుద్ధి కాదు కాబట్టి కొంచెం చక్కెర వేసుకోవాలి. పాలు అయితే ఒక 1/2 లీటర్ దాకా పాలు కూడా తీసుకున్నా. ఇది కూడా మంచిగా మిక్స్ అయినాక ఇది రవ్వ ఉంది కాబట్టి మంచిగా ఇదంతా ఉడకనియాలి. అందుకోసం కొంచెం పాలు కూడా పోసుకుంటున్నా. అడుగంటుకోకుండా కలుపుతూ ఇలా గిన్నెకు మంచిగా తేలి వచ్చేటట్టు ఉడకనివ్వాలి. ఎందుకంటే అడుగంటుకు మాత్రం మాడి వాసన వస్తుంది. నెయ్యి వేసుకోకుండా కూడా అడుగంటిపోతుంది. అందుకే నెయ్యి వేసుకొని ఇట్లా ఉడకనివ్వాలి మంచిగా. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకుందాం. ఇలా మోదకులన్నీ రెడీ చేసుకోవాలి. వినాయకునికి ఇష్టమైన మోదకులు నా చిన్న బుజ్జ గణపయ్య కోసం అయితే నేను ఇలా మోదకులు రెడీ చేసి పెట్టుకుంటున్నా. గణపతి పప్ప మోరియా. ఇలా నెయ్యి అప్లై చేసుకోవాలి మన మోదకాల మోల్డ్కు. ఆ తర్వాత మనకు పిండి మామూలుగా గోరెచ్చగా చల్లగా అయినా లేదు, చాలా చల్లగా అయితే కావద్దు. ఫేస్ బట్ట మోల్డ్లో పెట్టుకొని ఇలా దగ్గర కానీ పైగా వచ్చేది ఎగస్ట్ ఏదైనా ఉంటే తీసేసుకోవాలి. అడుగు భాగంలో కూడా మంచిగా అయ్యేటట్లు చూసుకోవాలి. ఇదంతా ఈవెన్గా వచ్చింది కదా. తర్వాత ఇది ఓపెన్ చేస్తే మోదకాలు ఇలా ఈజీగా కూడా అయిపోతాయి. ఇలా బాలామృతం మోదకులు రెడీ. షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయరు ప్లీజ్. ఇలా మనకు ఇంట్లో ఏదో ఒక విధంగా చేయాలని ఒప్పుకుండాలి కానీ ఫుల్ ఐడియాలు కూడా ఉంటాయి, చేసుకోవచ్చు కూడా. కొంచెం ఓపిక తెచ్చుకొని బయట పిల్లలకు కొనిచ్చేదానికంటే మన ఇంట్లో మనకు తెచ్చుకొని వండుకొని తినడం చాలా బెటర్ కూడా ఉంటుంది.